అసలు మీ థాట్ అసలు ఏమన్నా మామూలు లేదు తెలుసా? పీక్స్‌కెళ్ళిపోయింది. ఆ! హైలైట్ అసలు. హైలైట్. సూపర్. ఎక్సలెంట్. అమ్మా! హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్‌ని. మన సబ్స్క్రైబర్ అడిగినట్టు 12 అవర్స్ డ్రింకింగ్ థమ్స్ అప్. ఇప్పుడైతే ఇగ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చి 10 అయితుంది. ఇక మళ్ళా 10 అంటే మళ్ళా నైట్ 10 వరకు ఉండాలి, 12 అవర్స్. ఓకే, ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. సరేనా? డన్. అమ్మా! ఫస్ట్ చిన్న నుంచి ఈ పెద్ద అయ్యిందాక పోతా. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది తాగుతున్నా. నేనైతే అన్నీ తాగుతా అని చెప్తలేను. తాగనైతే తాగుతా. టైంలో పిన్ అయితాను. అమ్మో! థమ్స్ అప్ అంటేనే భయం అవుతుంది నాకు. ఉందో చూసుకోవాలి. అరే! సౌండ్ వస్తుంది. టి 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 అని దొరుకుతున్న సౌండ్. సరే తాగుతున్నా ఇగ. ఆ! 12 గంటలు అసలు ఎట్లా తాగాలో అర్థమైతలే. ఇదొచ్చేసి అబ్బా! నాకైతే నిజం చెప్తున్నా, అయినంత వరకు తాగుతా. మళ్ళా నేను ఎక్కువ కూడా తాగను. ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదా! అందుకని. ఇది ఏంది నార్మల్ కూల్ తెచ్చుకున్నా కాబట్టి సరిపోయింది. కూల్ ఉంటే మాత్రం నా పని పటాస్. నా పని మటాస్. మళ్ళా మీరు అనుకోవచ్చు, నేను ఇంత మెల్లగా తాగుతానని చెప్పి. నేను ఏదైనా మెల్లగా తాగుతా, మెల్లగా తింటా. తొందరగా తినడానికైతే ట్రై చేయను. తొందరగా రాయడానికి కూడా ట్రై చేయను. ఓకేనా? అమ్మో! ఒక్కదానికే అదయిపోతుంది. ఇంకా సగమే. సగానికే అదయిపోతుంది ఇగ. ఒకటి తాగి కొంచెం బయట తిరగాలి. అబ్బో! అబ్బో! వేగలేదు గిట్లప్పుడు. అబ్బా! ఇదొక్కటి తాగి అటు ఇటు తిరిగొచ్చి తాగుతూనే ఉంటా ఇగ. అంతే. అబ్బో! ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రెస్ట్. ఓకే. మళ్ళొస్తా. మళ్ళొచ్చి మళ్ళా ఇంకో రెండోది తాగుతా. ఓకేనా? డన్.
నాకు తెలిసి ఇది బాటిల్ ఎంత ఎంఎల్ 250 ml. అమ్మా బాబాయ్ 250 ml. అమ్మో కష్టం. రెండో చిన్న బాటిల్ తాగుతున్నా. తీయగా ఇది ఎక్కువ తీపేది, నన్ను తీపిది తాగను అసలు. ఫస్ట్ టైం తాగుతుంది ఇట్లా. నాకు దాన్ని ఏమంటారు, మన ఇది తీపి అయితే అస్సలు తిన్నాను, మొత్తానికి తిన్నా, లైట్ గింతే తింటా. ఇక అన్నీ మీరు తీపి చెప్తారు. మరీ అంటే కారం అంటే మరీ ఎక్కువ కారం తినా, నార్మల్ అంతే. కారం వస్తుంది కదా ఆ టైప్ ఉంటే చాలు, ఓకే. అంతకుమించి ఏది ఉండదు. ఇవైతే తాగుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి, తప్పదు. మీరు అడిగారు కాబట్టి మీకు తాగుతున్నా. అమ్మో చలి చంపుతా ఉంది. అమ్మా సెకండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మో రెండిటికే పరిస్థితి మరి దారుణం ఉంది. ఇవన్నీ ఎట్లనేమో 12 గంటలు అయినా సరే అది తెలిసి ఎంత కావాలో అంతే తాగుతాయి, కానీ మరి అంత ఏమి ఎక్కువ కాదు. రెండింటికి అంతా ఇట్లా అవుతుంది నాకు. ఓకేనా, మళ్ళీ బ్రేక్ తీసుకుందాం. ఓకేనా, మళ్ళీ వస్తా. యహూ అబ్బో యా బై.
బయటనేమో ఎండ చంపుతుంది. బయటకొచ్చి ఇది లోపలికొచ్చేసరికి చలి పెడుతుంది. ఏందిది చలికాలం ఇంతే అసలు పిచ్చెత్తుతది. మరి ఘోరం. యమ్మో! దానివల్ల నాకు బేగొత్తలేదు ఫస్ట్ తాగిన తర్వాత రెండోది తాగినగా, తాగి బయటకి పోయి అంతంటే కడుపంతా టైట్‌గుంది. బేగొత్తలేదు. అబ్బా! బేగొత్తేనే అది స్టార్ట్ చేయాలిగ. అవని దగ్గర నుంచి స్టార్ట్ చెయ్య. ఓహ్! అమ్మో! అసలు ఈ ఛాలెంజొచ్చి దాన్నేంది మా తమ్మునితోని ఇట్లా చేద్దామనుకున్నా. కానీ వాడు దాన్నేంది వానికి బిజీగా ఉన్నాడంట. ఇగ వాడు రాలే. అందుకేసి ఇగ నేనొక్కనే చేస్తున్నా. వేరే ఊరికి పోయి చేద్దామనుకున్నా. మళ్ళా తిరుక్కుంట చేద్దామనుకున్నా. కానీ అది ఇంకా కాలేదు. మేబీ ఇంకొంచెం మంచిగా గ్రో ఉండి మంచిగుంటే ఇగ వాడిని గూడా తెచ్చుకొని పెట్టుకొని ఇగ దాని తర్వాత స్టార్ట్ చేత్తా. ఇట్లా తిరగడం అదంతా చేయడం. ఇప్పుడైతే ఓన్లీ నార్మల్ ఇట్లనే చేత్తా. నిజమా నిజంగా అదే అబ్బో! దారుణం. అసలు మీ థాట్ అసలు ఏమన్నా మామూలుగా లేదు తెలుసా? పీక్స్‌కెళ్ళిపోయింది. ఆ! హైలైట్ అసలు. హైలైట్ సూపర్ ఎక్సలెంట్. అమ్మా! ఈ థమ్స్ అప్ నేను ఎక్కువ తాగా. మరి దాన్నేంది ఇప్పుడు ఒక గ్లాస్ ఉంటదిగా, ఒకటి చిన్న గ్లాస్. అది గూడా జంబో కాకుండా నార్మల్ గ్లాస్ ఉంటది కదా ఇంత. ఆ గ్లాస్‌లో పోస్తే ఇగ వాళ్ళు తాగుడు అయిపోతదిగ మొత్తం. తాగుడంతా అయిపోయిర్రు. మొత్తం వాళ్ళు పోసుకుంట్రు. ఒకవేళ థమ్స్ అప్ కాదు ఏదన్నా కూర్చున్నా గాని ఏదన్నా ఉన్నా గాని సపోజ్ థమ్స్ అప్ తాగిండనుకో, ఒక గ్లాస్ తాగితే వాళ్ళది అయిపోతది. మొత్తం అంతా అయిపోయేదాకా కూర్చొని గంట గాని, 2 గంటలు గాని, 3 గాని, 4 గాని, 5 గాని ఎన్ని గంటలైనా గాని నేను ఆ ఒకటే గ్లాస్ తాగి అబ్బో! కొంచెం కొంచెం తాగి బయటకు పోయి అటు ఇటు తిరిగి మళ్ళా అటు ఇటు చేసుకొని మళ్ళా చూసుకొని మళ్ళొచ్చి మళ్ళా తాగుతున్నా. అంతేగాని పర్టిక్యులర్‌గా దాన్నేంది మొత్తం ఈడనే ఉండైతే తాగుతలే. మళ్ళా మీరు దాన్ని గూడా పెద్ద అదయిపోతది. ఓకేనా? కాదు నువ్వెప్పుడన్నా తాగినావా ఇట్లా?
థమ్స్ అప్ ఇట్లా 12 అవర్స్. లేదంటే మొత్తం ఫుల్ డే మొత్తం థమ్స్ అప్ తాగేది. ఏందయ్యో బాబోయ్! మనకు పర్టిక్యులర్‌గా ఏం టైం చెప్పరు కాబట్టి, మనం ఏది నిదానంగా తాగి 12 అవర్స్ తాగాలంతే. అంతకుమించి ఏం లేదు. నేను తినడం అయితే సక్కగా తినా. అంటే ఒక ఫుల్ డే మొత్తం తినకపోయినా సరే, మనకేదైనా ఉంటే చాలు సరిపోద్దంతే. ఈ థమ్స్ అప్, టీలు ఒకటి అంతే. ఫుల్ డే మాత్రం తినకుండా ఉండగలుగుతా. ఇదైతే మీరైతే అబ్జర్వేషన్ చేయాలి ఖచ్చితంగా. అబ్బా! ఏమో గాని కడుపంతా అదిరిపోతుంది. ఫస్ట్ టైమ్ తెలుసా నేను గింత తాగడం థమ్స్ అప్. ఫస్ట్ టైమ్ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువ థమ్స్ అప్ తాగలే. బుద్ధి తెలిసినప్పటి నుంచి అయితే ఇది హాఫ్ లీటర్ ఒకవేళ ఇది ఉందనుకో, ఇది థమ్స్ అప్ అనుకో, ఇది థమ్స్ అప్‌లో ఎంత తాగుతా చెప్పాలా? గ్లాస్‌కి అంతే. ఒకటే గ్లాస్. మిగతోళ్ళకి ఇదంతా పోషిత్తా. మిగతోళ్ళే అంతా పోసుకుంటారు అంతే. మళ్ళా పోసుకోమంటే కూడా పోసుకోను నేను. ఒకటే తాగుతా అంతే. కొంచెం ఒక రిన్‌లయినా సరే ఒకటే అంతే. దానికి మించి నాకు ఎక్కువ పోదు. ఆ ఒక్కటి కూడా మస్తు టైం పడతది. ఘోరంగా టైం అంటే ఘోరంగా టైం. చికెన్‌తో సగం తిని సగం ఆరబెడతారు తెలుసా? కానీ ఇదైతే అయితలేదు. పొద్దున్నుంచి పొద్దుగాల మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్ ఇవైతే మంచిగానే తాగినా గానీ, ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఇవి వచ్చేసరికి సక్కగా అయితలే. స్పెసిఫిక్‌గా నాకైతే ఇది తనేంది ఇన్ని తాగాలని చెప్పి ఏం లేదు కాబట్టి 12 అవర్స్ ఓన్లీ థమ్స్ అప్ అంతే. 12 అవర్స్‌లో ఎప్పుడైనా థమ్స్ అప్ తాగొచ్చు. మనం ఎంతైతే అంత తాగొచ్చు అంతే. మనం ఎంత తాగగలమో అంత తాగాలి అంతే. అంతకుమించి ఎక్కువ లేదు కాబట్టి నేనైతే ఎంత ఎంతవరకు అయిద్దో 12 అవర్స్ లోపు అంతవరకే తాగుతున్నా. నాకు అయినంత వరకే. అంతేగాని పెద్ద గీతలకు నేను ఇది జేత్తా, అది జేత్తా అని అయితే నేను చెప్తలేను. నాకేందంటే అట్లా చెప్పడం కుదరదు. చెప్పడం కూడా రాదు. నేను నార్మల్‌గా ఎంత తాగుతానో అంతే తాగుతా. అది కూడా 12 అవర్స్‌లో. ఎంత తక్కువ తాగితే అంత నయం. ఎందుకంటే మన బాడీ కూల్ డ్రింక్స్ వల్ల బాగా డ్యామేజ్ అయితది. దాన్నేంది మందు ఇట్లా ఉంటది కదా! ఆ బీర్లు మందైనా సరే అది కొంచెం ఓకే పర్లేదు గానీ, ఈ థమ్స్ అప్ అనేది వాటికన్నా ఎక్కువ డ్యామేజ్ చేస్తది. బాగా డేంజర్ ఇది కూల్ డ్రింక్స్. అందుకనే మీరు కూడా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకుర్రి. తక్కువ తాగుర్రి. నాకు తెలిసి అవాయిడ్ చేసింది బెటర్. తెలుసా? నేను నేను సిటీకి ఏమన్నా వర్క్ ఎంత అదైపోయినో, అప్పటినుంచి నాకు ఈ కూల్ డ్రింక్స్ అనేటివి నేను ఎక్కువ తాగను. తెలిసిన తర్వాత అసలు తాగలేదు మొత్తానికి. బంద్ చేసినా. ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను అస్సలు తాగలే. మొత్తానికి తాగలే. ఎ ఎప్పుడు పార్టీ సందర్భం లేకుంటే ఏదన్నా ఉంటే ఫెస్టివల్ ఉంటే ఏదో వాళ్ళ కోసం ఏమనుకుంటారో అని చెప్పి. ఇకేందో ఒకవేళ వాళ్ళు కూడా తాగకపోయినా సరే తీ అనుకున్నా మొత్తానికి తాగనసలు. అట్లా ఉంటుంది మొత్తం. తెలుసా? అబ్బా!
కంప్లీట్ అయిపోయినప్పుడు కంప్లీట్ అయినా తీసేద్దాం, ఎందుకు స్టార్ట్ పెట్టి. మళ్ళీ వచ్చేసా ఇప్పుడు ఎంత ఎంత లీటర్ ఇది ప్రేమ జీవితం. ఆ 3 దాకా ఎత్తుంది, ఇది ఒకటి ఎత్తుంది. బాబు ఒక 10 ml తక్కువ, 750 740 ఉంది ఇది. అవి 3 కలిపి 750 అవుతాయి. 750 అంటే మొత్తం 3 లీటర్లు. దీంతో ఆపెత్తి ఎక్కువ ఇక తాగను, అమ్మో బాబాయ్ ఇది ఒకటి చాలు. దీంతో ఆపేస్తా, అసలు తాగయ్య. అది చాలా కూడా టైం అయిపోద్ది అనిపిస్తుంది, అంత అంత నుంచి అమ్మో ఏంది ఇంత ఘోరం. సరే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా. నిలబడబ్బా. ఇంతకుముందు ఏమైందంటే నేను బయటకు వచ్చిన, బయటకు వచ్చేసి థమ్స్అప్ గీవి ఉంటాయి కదా, తాగేసరికి ఏమైంది, తాగిన అంత అయిపోయింది. ఓకే డన్ అని చెప్పి వీడియో పెట్టి మళ్ళీ అటు పక్కగా అది బయటకు పోతున్నాం, బయటకు పోయి చూస్తే అది వీడియో ఆన్ చేయలేదు. చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఏం చేస్తాం, చూసుకోవాలి ముందే, కాకపోతే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకోలేదు. సరే ఏం చేస్తాం, తప్పదు. కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి, తీసుకోవాలి.
ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అది ఎంత అయినా తెలిసి 740. 740 అంటే 750. 750 అంటే 1400, 1490 అంత అయినా. ఇది వర్షనా దీన్ని ఏమంటారు, ఎంఎల్ ఉంది. ఎంఎల్ మర్చిపోయింది ఇప్పుడే. లీటర్ 80 మిల్లీమీటర్ అంతే. అమ్మా మొత్తం అయితే 3 లీటర్లు. 10 ml తక్కువ 3 లీటర్లు థమ్సప్ అయినా ఈరోజు అయితే. అబ్బో సో ఘోరాతి ఘోరం ఉంది పరిస్థితి. ఇంకా మన టైం కాలేదు. టైం అయితే ఆయన ఆపిస్తా ఖచ్చితంగా. సరే ఇప్పుడు మనం బయటకు వెళ్దాం. ఫైనల్లీ 12 అవర్స్ థమ్స్ అప్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇచ్చిన టాస్క్ అయితే చేసేసిన. ఇక నా వల్ల అయితే కాదు ఇది తాగడం. ఎందుకంటే ఇది ఇవరకే 3 లీటర్లు తాగిన. మనం నీళ్ళే రోజుకి 4 లీటర్లు తాగాలి. 4 లీటర్లలో మనం ఎంత తాగుతాం? లీటర్ నాకు తెలిసి 2.5 తాగుతాం కావచ్చు ఒక రోజుకి. మీరు కరెక్ట్ అబ్జర్వేషన్ చేసుకొని 4 లీటర్లు తాగితే కొంచెం మనకు అది ఉంటుంది, ఆరోగ్యంగా అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే 3 లీటర్లు థమ్స్ తాగాను కదా, నా పరిస్థితి నాకు అర్థమవుతుందిలే. సరే ఓకే మరి బాయ్, ఉంటున్నా. నెక్స్ట్ కామెంట్ పెట్టుర్రి, ఆ వీడియో ఎన్నికైతే సిద్ధంగా ఉన్నా. ఓకేనా? మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.